మా ఫ్రెండ్ బిడ్డ పుట్టింది, పాలు సరిగా రాదంట. రే నాయన, మా అమ్మ మా ఆవు కంటే బిడ్డ పుడితే దానికి సద్దలు బాగా ఉడకబెట్టి ఇన్ని సద్దలు పెట్టేవాళ్ళు. సద్దలు పెడతారు, పాలు బాగా వస్తాయి, తెలిసిపోయింది. దీంట్లో స్వార్థం లేదు, అబ్జర్వేషన్. అందుకని సద్దలు తినండి, తినండి అని చెప్తా వచ్చినా నేను. ఆయన చెప్పినాడు, సార్ పాలు మంచిగా ఉన్నాయంట, ఎక్కువైనాయంట ఇంకా ఇప్పుడు. మరి సద్దలు తినండి అమ్మా, బాలింతలు బిడ్డలు కనక ముందనే తినండి. పాలు కావాలని దప్పైనప్పుడు బాయిదో పోయేది కాదు. మీరు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే నువ్వు లడ్డూలు, పల్లి లడ్డూలు, సజ్జలు, జొన్నలు, ఎండకు పోయి కూర్చోవడము, నువ్వులు పూసుకొని ఎండలో కూర్చోవడము, విటమిన్ D3 డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడము, మంచి ఆకుకూరలు, ఇంత ఆకుకూర, ఇంత కరివేపాకు, మునగాకు, అవిశాకు బాగా తింటే బిడ్డ ఆరోగ్యంగా వస్తాడు. మా బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగా లేడు సార్, ఎప్పుడు జలుబు దగ్గు జ్వరం వస్తాను సార్. నువ్వే ఆరోగ్యంగా లేవో, నీకు బిడ్డను బిడ్డ ఆరోగ్యంగా, నీ తప్పు. నువ్వు ఆరోగ్యంగా లేకుండా బిడ్డలు కానిండేది నీ తప్పు. మళ్ళీ ఆ బిడ్డ కూడా బర్త్డే అని, హ్యాపీ బర్త్డే అని కేకులు కోసి పెట్టిండేది నీ తప్పు. వాడు అడుగుతాడు కదా అని పెప్సీలు, కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, ఇది నీ తప్పు. మళ్ళీ వాడు ఆ మానేని కొట్టేది కూడా నీ తప్పే. అలవాటు చేసింది మీరే. ఎన్ని తప్పులు చేస్తారో చూసుకో.